అంటే మీ మాటలు, మీ వాగ్దానాలు ఎంత అరచేతిలో వైకుంఠంలాగా ఉంటాయో, ఇవాళ టెండర్లో, మెడికల్ కాలేజీ టెండర్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఈ పాపంలో, ఈ దోపిడీలో ఎవడికైతే పాలు పంచుకుంటారో చంద్రబాబు నాయుడుతో పాటు ఖచ్చితంగా చట్టం మేరకు విచారణ చేయించి అందరినీ కూడా, దోషులందరినీ లోపల ఇస్తా అని చెప్పారు. అక్కడికి టెండర్లు వేసిన వాళ్ళు కూడా అని చెప్పారు. ఒక్కరి టెండర్లు వేయలేదు. దాంట్లో భూమి ఎకరానికి రూపాయి, 60-70 ఎకరాలని ఎకరానికి రూపాయలు ఇసుకిస్తా అన్నాడు. హాస్పిటల్ ఫ్రీగా ఇచ్చేస్తా అన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ని 350 నుంచి 500 పడకల ఆసుపత్రిని హాస్పిటల్ ఫ్రీగా ఇచ్చేస్తా అన్నాడు. దాంట్లో అనేక పరికరాలు ఉన్నాయి, అవన్నీ మీకే ఇచ్చేస్తా అన్నాడు. 2 ఏళ్ల పాటు దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్లు కానీ, దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులందరికీ ప్రభుత్వం నుంచి జీతాలు భరిస్తూ ఉన్నాడు. ఎన్ని చెప్పినా, ఎన్ని ఎరేసినా చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటాకి మాత్రం, ఈయనకి లంచాలు తీసుకుంటాకి మాత్రం ఒక్క హాస్పిటల్ కూడా ముందుకు రాలేదు. ముందుకు రాకపోతే ఆదోనికి మనం టెండర్లు పిలిచినప్పుడు వాటి గురించి చెప్పినప్పుడేమో తండ్రి కొడుకులు ఆహా ఊహా అని చెప్పారు. టెండర్లు అయ్యి రానప్పుడు మెల్లగా ఇద్దరు తండ్రి కొడుకులు రూమ్లో కూర్చుని హెల్త్ మినిస్టర్ని రోడ్డు మీదకు తోశారు. అతను వచ్చాడు ఊపుకుంటా, భుజాలు ఎగరేసుకుంటా వచ్చి, ఆదోనికి టెండర్ వచ్చింది, టెండర్లు రాదేదంట కాదు, ఆదోనికి ఒక టెండర్ వచ్చింది, ఆహా ఓహో అని చప్పట్లు కొట్టండి అన్నాడు. సరే అందరూ ఆదోనికి టెండర్ వచ్చిందా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కూడా సంబరపడ్డారు. ఓ పోన్లే, జగన్ మూలంగా, జగన్ చేతిలో మన పరుగు పోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తే ఎవడు రాలేదు, మన వాళ్ళకి వద్దురా అని చెప్తే వింటలేదు, సర్లేరా బాబు అని చెప్పాను అనుకుంటే, ఈలోపు 2 రోజులు ఇంకా గడవల. సత్యకుమార్ యాదవ్ గారు ప్రకటించాడు, ఏమని, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు టెండర్ వేశారు ఆదోనికి, మిగతాయి కూడా మళ్ళీ పిలుస్తామని చెప్పారు. 2 రోజులు అవ్వగానే, 2 రోజులు తిరగకముందే అదేదో మోహన్ బాబు గారు కొడుకు సినిమా ఒకటి ఉంది, ఆ సినిమాలో బ్రహ్మానందం గారు అంటాడు, రావు గారు నన్ను ఇరికించబాకండి తింటూ అని చెప్పంటారు. ఆయన అంటాడు, ప్లీజ్ రావు గారు ప్లీజ్ నన్ను దీంట్లో లాగబాకండి రావు గారు, రాగబాకండి రావు గారు అంటాడు. అట్టా వెంటనే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు, చంద్రబాబు గారు మమ్మల్ని లాగబాక దీంట్లో మేము వేయలేదా బాబు టెండర్, మాకు సంబంధం లేదని కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ప్రకటించేశారు. 48 గంటలు అవ్వకుండానే తుస్సని గాలిపోయింది. వెంటనే ఆయన విలేకరులందరూ చుట్టుముట్టారు. చుట్టుముట్టి, ఏమయ్యా సత్యకుమార్ గారు, ఇదే నువ్వు ఏదో పెద్ద ఈరుడు సూర్యుడు, నువ్వు ఢిల్లీ మనిషి, ఢిల్లీ బాబాయ్ అనుకున్నావు, మోడీ ఒక జేబులో, అమిత్ షా ఒక జేబులో ఉన్నాడు అనుకున్నావు, నువ్వు వస్తే నువ్వేంటా, నువ్వు కిమ్స్ అన్నావు, కిమ్స్ నాకు సంబంధం లేదని ప్రకటించా అంటే, అట్లా చెప్పాడా కిమ్స్ నాకు సంబంధం లేదని? అట్ట కాదులే, అయితే ఏంటిది ఆయన పేరు ఏంటి, ప్రేమ్చంద్ భోస్లేని ఏంటిది ఏదో షా అన్నాడు చివరి, అమిత్ షా చుట్టాలలాగా, అంటే అందరూ కంగారు పడాలని, ఏంటి ఏదో షా, ఏం షా అది, ఏంటి ప్రేమ్చంద్ బాద్షా కాదు, ఆయన పేరు ప్రేమ్చంద్ ఏదో ఉంది, ఏం షా, డాక్టర్ ప్రేమ్చంద్ షానా ఏదో ప్రేమ్చంద్ షా ఏదో చివరి షా, అమిత్ షా గారు చుట్టాలాగే షా అన్నాడు. వీళ్ళు మామూలుగా ఈ విలేకరులు కూడా మామూలు వాళ్ళు కాదు కదా, తుంటర్లు కదా. సార్ అదేంటి సంస్థ కదా రావాల్సింది, మీరు వ్యక్తి పేరు చెబుతున్నారు ఏంటి అని అడిగాడు. కిమ్స్ అన్నారు కదా, ఈ షా ఎవడో అని అడిగారు. ఏమయ్యా షా అంటే కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అయ్యా, ప్రేమ్చంద్ షా అని ఉన్నాడు, కార్డియాలజిస్ట్, అతను గుండె సంబంధించిన డాక్టరు, అతను కిమ్స్ డాక్టరు ప్రేమ్చంద్ షా. సార్ అతను సంస్థ కాదు కదా, మరి డబ్బులు ఎట్టా అంటే, అతనికి నెట్వర్త్ ఉంది, ఓ పదం అదే, అతను బాగా నెట్వర్త్ ఉంది అతనికి, అతను అద్భుతం, అతను ఎరగొట్టేస్తాడు, కిమ్స్లో అసోసియేటెడ్ విత్ కిమ్స్ అని చెప్పి అన్నాడు. ఢిల్లీకి వెళ్ళి తిరుగుతాడు కదా, నెట్వర్త్, హీఈస్ అసోసియేటెడ్ విత్ కిమ్స్, ప్రేమ్చంద్ షా డాక్టర్, ఇవన్నీ చెప్పాడు. అయిపోతే సార్ వాళ్ళేమో బ్రహ్మానందం గారిలాగా, బాబు రావు గారు నన్ను లాక్కండి, నన్ను ఇన్వాల్వ్ చేయబాకండి అని చెప్పి వాళ్ళు తప్పుకుంటే, తీరా వచ్చాక అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో, ఈ డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడు అని. అసలు కిమ్స్ హాస్పిటల్లో 26 హాస్పిటల్స్ ఉన్నాయంట కిమ్స్కి, భారతదేశం మొత్తం మీద కిమ్స్ హాస్పిటల్కి 26 హాస్పిటల్స్ ఉన్నాయంట.
26 హాస్పిటల్లో ఒక్క ప్రేమ్చంద్ షా అనేవాడు డాక్టర్ లేడు. జోక్ సీరియసే. 26 హాస్పిటల్లో ఒక్క ప్రేమ్చంద్ షా డాక్టర్ అనేవాడు లేడు. అమ్మని ఇదేంట్రా, ఈ డాక్టర్ ప్రేమ్చంద్ షా అనేవాడు అసలు కిమ్స్లో లేడా? ఇదేంటి కిమ్స్లో డాక్టరు, గుండె డాక్టరు, నెట్వర్క్ ఉంది, హీజ్ అసోసియేటెడ్ విత్ కిమ్స్ అన్నాడు, కిమ్స్లో పనిచేయట్లేదని చెప్పని సరే మేము బందర్లో ఒక నలుగురిని కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం. మా వాళ్ళని వెళ్ళారు, బాబు కనుక్కురండి ఒకసారి అసలు ఏ హాస్పిటల్ ఈ ప్రేమ్చంద్ షా అనేవాడు ఏ కిమ్స్లో ఏం చేస్తున్నాడని చెప్పని. ఎన్ని చోట్ల ఏ 26 సెంటర్లో వెళ్ళి ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా డాక్టర్లో ప్రేమ్చంద్ షా లేడండి. గుండె డాక్టర్ అసలే లేడు, అసలు డాక్టర్ లేడు, మత్తు డాక్టర్ కూడా లేడు, రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమ్చంద్ షా అనేవాడు లేడు. ఏమండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరన్నా ఉన్నారండి? అసలు గుమ్మస్తా అనేవాడు ఎవడు ప్రేమ్చంద్ షా లేడు. ఏమండి పోనీ కాంపౌండర్ ఎవడన్నా ఉన్నాడండి? మేల్ నర్సులు ఎవడన్నా ఉన్నాడండి? అసలు మేల్ నర్సు కాదు, అసలు ఎవడు లేడయ్యా. ఎవడన్నా ఇంకెవడన్నా ఉన్నాడండి అంటే పోనీ ఏమన్నా అటెండర్లు కానీ, అటెండర్లో కూడా ఎవడో లేడయ్యా. పోనీ ఏమన్నా టాయిలెట్లకు అడిగేవాడు ఎవడన్నా అంటే ఎవడో ఒకడు ఉన్నాడండి ప్రేమ్చంద్ అని, షా లేదు అతనికి చివర అన్నారు. షా లేదు కానీ కిమ్స్లో ఒక ప్రేమ్చంద్ ఉన్నాడు, టాయిలెట్లు కడుగుతాడని చెప్పారు. మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పిసుక్కున్నాడు. ఇట్లా రబ్బర్ పసుపు బంతి ఉంటుంది కదా పిసుక్కోవటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతారు, అట్లా పిసుక్కున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. కేసీఆర్ మా బాబు గారిని ఇట్లా అంటాడా ఏమని? బిజినెస్ సమ్మిట్లో 5 స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసి నుంచో పెట్టారని. అంతకేదో రామోజీరావు గారు పిసుక్కున్నాడు. ఎప్పుడు పాత రోజుల్లో 2004 ముందు రామారావుని పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడికి బిజినెస్ సమ్మిట్ అంటే ఏం లేదయా, వేసాకాలానికి మన చలికాలం అప్పుడు నేపాల్ వాళ్ళు వచ్చి రోడ్ల పక్కన సెట్టర్లు అమ్మేవాళ్ళు, ఇప్పుడు అమ్మట్లో అప్పుడు అమ్మేవాళ్ళు, వాళ్ళకే తెచ్చి కోట్లు వేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేస్తున్నాడయ్యా చంద్రబాబు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అనేవాడు. అప్పుడు సెట్టర్లు అమ్మేవాళ్ళని కోట్లు వేసి తీసుకొచ్చాయండి. ఇప్పుడేమో కేసీఆర్ అన్నాడు హోటల్లో కుక్కులను తీసుకొచ్చి హోటల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి 5 స్టార్ వాళ్ళని కోట్లు వేసి సంతకాలు పెట్టి ఊరికే ఫోటోలు దిగుతున్నాడని చెప్తారు. ఇది కూడా అంతే కదా. కిమ్స్ హాస్పిటల్లో ఎవడ బాత్రూమ్లు కడిగే ప్రేమ్చంద్ ఏంటి, షా కూడా లేదంట. మరి ఆ షా ఆడితో మీకు టెండర్ వేయించుకోవటం ఏంటి నాకు అర్థం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, కిమ్స్ హాస్పిటల్లో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ లేడు, ఉన్నారని కనుక మీరు ప్రూవ్ చేస్తే కిమ్స్ హాస్పిటల్తో సర్టిఫికేట్ ఇస్తే ఇదిగో ఇన్నాళ్ళని అతని పే స్లిప్ ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పనిచేస్తున్నాడని ఆధారాలు కనుక మీరు బయట పెడితే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్తాక సిద్ధంగా ఉన్నాను. ప్రేమ్చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నట్టు కనుక మీరు కనుక పే స్లిప్ చూపిస్తే, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళతో ప్రేమ్చంద్ షా మా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని కనుక మీరు సర్టిఫికేట్ ఇస్తే శిరస్సు వంచి మీకు క్షమాపణ కోరుతాను. నేను తప్పు మాట్లాడాను, తప్పండి. నేను మీకులాగా మీరు జగన్ మీద బురదేసినట్టు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి బురదేసినట్టు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు, అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురదేసినట్టు నేను కూడా వేసానండి, నాది తప్పు మన్నించండి అని చెప్పి కోరుకుంటాను. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఒప్పుకోండి. మీరేం చేస్తారు? ప్రేమ్చంద్ షా అనేవాడు కిమ్స్ హాస్పిటల్లో వైద్యుడు కాదు అని నేను చెప్తున్నాను. వైద్యుడని మీరు ఆధారం తీసుకురండి. మీరు తేలేకపోతే ఏం చేస్తారు? ఇవాళ ఏమైంది? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నేపాల్ వాళ్ళు రోడ్ల పక్క స్వెటర్లు అమ్మే వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో వేయించి అప్పుడు ఫోటోలు తీసామని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు. కేసీఆర్ గారు ఏమో అంతకితం చెప్పాడు 14-19లో నువ్వు స్టార్ హోటల్లో పనిచేసే కుక్కులను తీసుకొచ్చి కోట్లేసి ఫోటోలు దిగామని చెప్పాను ఆయన చెప్పాడు. మరి ఇవాళ కిమ్స్ హాస్పిటల్లో
దొడ్లు గడిగే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు డాక్టర్ అని చెప్పి చెబుతున్నావు అని చెప్పి అనేది మరేమనాలి? అంటే అలవాటైన వ్యవహారమా? ఎవరిని మోసం చేద్దామని, అంటే ఎవడో ఒక టాయిలెట్లు గడిగే వాడిని అడ్డం పెట్టి హాస్పిటల్ ఇచ్చేద్దాం, దోచేద్దామని చెప్పండి. ఇవాళ ఇంత పాపం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి, అంటే 100 కోట్ల విలువ చేసేటువంటి, అంటే ఒక్కొక్క హాస్పిటల్ అన్ని హాస్పిటల్ పూర్తయి నడిస్తే 17 హాస్పిటల్ 1,00,000 కోట్లు విలువ చేస్తుంది. 1,00,000 కోట్లు విలువ చేసేటండి ఆస్తిని ఈ రకంగా హాస్పిటల్లో టాయిలెట్లు కడిగే వాళ్ళని, ఊడ్చే వాళ్ళని, ఎవడ పడితే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు కోట్లేసి సత్యకుమార్ గారిని అడుగుతున్నాను మిమ్మల్ని, మొత్తం ఎన్ని ప్రీబిడ్ మీటింగ్లు జరిగినాయి? మరి ఆ ఎన్ని ప్రీబిడ్ మీటింగ్లో మీ ముందు కూర్చునే జరిగినాయి, మీ ఐఏఎస్ ఆఫీసర్ల ముందు కూర్చునే జరిగినాయి కదా. ఈ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడో, కిమ్స్ హాస్పిటల్ ఎవడో మీకు తేడా తెలియట్లేదా? రోజు నా ముందు కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడి నెగోషియేషన్స్ చేశారు కదా, చర్చలు జరిపారు కదా, సంప్రదింపులు జరిపారు కదా. ఆడి కిమ్సా, బొమ్సా, లేకపోతే గుండె డాక్టరా, లేదా దొడ్లు గడిగేవాడా తెలియలేదా అన్నారు. ఇది ఈ రకంగా పట్టపగలు కళ్ళ గంతలు కట్టి ప్రజలకి దోచుకునేటువంటి ఇది కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అలవాటు నారా చంద్రబాబు నాయుడు గారికి. మొదట కూడా అంతే, సింగపూర్ అమరావతి సింగపూర్ అన్నాడు. సింగపూరే అమరావతి, అమరావతి సింగపూర్. మీరు కళ్ళకు గంటలు కట్టి సింగపూర్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి అమరావతిలో వదిలేస్తే ఇదేంటి నన్ను ఏ బజార్లో వదిలేరు, సింగపూర్లో ఇది ఏ బజార్ కొత్తగా ఉందని అంటారు సింగపూర్ వాళ్ళు అన్నాడు. నారాయణ గారేమో సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు, ప్రెస్ మీట్. ఇప్పటికి ఇన్ని వేల ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టాం అని, అదే పని. తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం, తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం. బిల్డింగ్లు అవ్వా, ఊరు అవదా? వాళ్ళేమో ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఇది చాలకి ఇంకా ఇవాళ 1000 హెక్టార్లు స్పోర్ట్స్ సిటీ, 1000 హెక్టార్లు, 2000 హెక్టార్లు. ఆ సిటీ 2000 హెక్టార్లు. ఎడ్యుకేషన్ హబ్ 2000 హెక్టార్లు. ఆ సిటీ ఇట్లా ఇన్ని 1000 హెక్టార్లని పంచిపెట్టేశారు కదా. ఎవడు ఒక్కడన్నా కట్టాడా అని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ భూమి లేదు ఎయిర్పోర్ట్కి అంటున్నారు. ఉన్న భూమిలో కట్టచ్చు కదా అని అడుగుతున్నాను. ఆ రోజు సింగపూర్ ఏమయ్యాడు? ఇవాళ సింగపూర్ లేదు. అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ మెడికల్ కాలేజీలు తంతులాగానే వైజాగ్లో 20 లక్షల కోట్ల తంతు కూడా ఇదే. సింగపూరే కడుతుంది ఇక్కడ అని చెప్పారు సింగపూర్ గవర్నమెంట్. కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదండి. ఆడు ఈశ్వరుని కన్సార్షియం అన్నాడు. ఈశ్వరుని ఎక్కడ అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఏంటంటే ఆడు అవినీతి చేసి ఇచ్చాడు, దొంగాడు అని జైల్లో వేశారు సింగపూర్ గవర్నమెంట్. అతను చంద్రబాబు ఫ్రెండ్ ఆ దొంగ. కానీ భారతదేశంలో చట్టాలేమో ఇంకేం బెయిల్ ఇచ్చేస్తాయి ఓకే కోర్టులన్నీ. ఆడు ఈశ్వరుని ఇంకా బయట రావట్లా. ఇవాళ సింగపూర్ కట్టరా మాకు? చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కట్టరా అమరావతిలో? సింగపూర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో వియత్నామో అదో ఇది ఇంకెల్లా తిరుగుతున్నాడు ప్రస్తుతం.